కాఫీ నాన్నగారు. ఇదేంటమ్మా పాలు తీసుకొచ్చి కాఫీ అంటావు? పొద్దున్న కాఫీలో పొడి ఎక్కువైందన్నారు కదా, అందుకే కవర్ చేయడానికి ఇప్పుడు పొడి వేయడం మానేశాను. ఏంట్రా ఇవన్నీ? ఎంబీఏ బుక్స్ ప్రిపేర్ అవుదామని. వాడు మారాడని చెప్తే మీరే నమ్మలేదు చూసారా? రేయ్, కాషాయం వేసుకున్న ప్రతివాడు సాధువు కాలేడు. బుక్స్ పెట్టుకుని బిల్డప్ ఇస్తే నువ్వు బుద్ధిమంతుడు అయిపోయావు నేను అనుకోవాలనే. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి. మీ ఫీలింగ్స్ కోసం నా ఫీలింగ్స్ మార్చుకోలేను. గురివింద గింజ మీద ఆవగింజ పెట్టినట్టు చక్కగా చెప్పాడు. గురివింద గింజ మీద ఆవగింజ అంటే దాని అర్థం? అర్థాలు చెప్పే అంత తెలివి నాకు ఉండుంటే ఏ మినిస్టర్ కో పెళ్ళం అయ్యేదాన్ని. మీ అమ్మ ఉద్దేశం ఏమై ఉంటుంది? అందరి ఉద్దేశాలు నాకు తెలుసుంటే నేను ఈ పాటికి పిచ్చాసుపత్రిలో ఉండేదాన్ని నాన్న. ఇదిగోరా పాలు తాగు. అక్కడ పెట్టమ్మా. చల్లారిపోతాయిరా. అబ్బబ్బా ఏంటమ్మా ఈ డిస్టర్బెన్స్? నేను అమెరికా వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి వెళ్ళాలి, బాగా చదువుకో. ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, త్వరగా తాగురా. హలో, అది నేను. ఏం చేస్తున్నావు? స్టేట్స్ ప్రిపరేషన్ లో ఉన్నాను. సారీ, డిస్టర్బ్ చేశానా? పర్వాలేదు, నువ్వు అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంటే బానే ఉంటుంది. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? అదే బిజినెస్ మేనేజ్మెంట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ఉంటుంది. ఆహా, థ్యాంక్స్ ఇంట్రడక్షన్ లో చదవాల్సిన అవసరం లేదు. చాప్టర్ లోకి వెళ్ళు. ఓకే ఓకే. ఫస్ట్ చాప్టర్ చదివి నాకు ఫోన్ చేయి. ష్యూర్. సబ్జెక్ట్ లో నీకేమన్నా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయి. స్వీట్ నైట్. సేమ్ టు యూ. బాయ్. అది అలా నిలబడి దిక్కులు చూస్తావేంట్రా? విగ్రహాలు చూస్తున్నానమ్మా. తర్వాత చూద్దు గాని పద. హాయ్ సిరి. అది నీకు గుడికొచ్చే అలవాటు కూడా ఉందా? వస్తే దర్శనం చేసుకోవచ్చని. బాగా చదువుతున్నావా? బాగానే చదువుతున్నాను. అమ్మా, ఈ అమ్మాయి నా క్లాస్మేట్. చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అండ్ ఆల్సో వెరీ నైస్ గర్ల్. ఈ అమ్మాయి పేరు? ఏమా సిరి, బాగున్నావా? బాగున్నానంటీ. మీరెలా ఉన్నారు? బాగున్నాను. నీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నానమ్మా. అమ్మా, సిరి ఈ గుళ్ళోనే పరిచయం అయింది. రండి. బాగున్నారమ్మా? బాబు మీ పేరు? ఆది. మీ పేరమ్మా? సిరి. ధర్మపత్ని సమేత పంతుగారు, మీరు మంత్రాలు తప్పు చదువుతున్నారు. నువ్వేం చదివావో నాకు తెలియదు కదమ్మా. నేను వేదాలు చదువుకున్నాను. నేను చదివే మంత్రాలు తప్పంటావా? అది కాదండి పంతులు గారు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. ఈడు జోడు చూడ ముచ్చటగా ఉంటాను దంపతులు అనుకున్నానమ్మా, క్షమించండి. పర్వాలేదు. నువ్వు వెళ్ళి ప్రసాదం తీసురా. అలాగే వెళ్ళు. సిరి, నీ 6 నెలల స్నేహం మా ఆదిని మరో మనిషిగా తీర్చిదిద్దింది. మా వాళ్ళ ఇంత మార్పు వస్తుందని మేము కల్లో కూడా ఊహించలేదు. ఆది కూడా అలాగే అనుకుంటున్నాడమ్మా. మీరేమంటున్నారు? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. మా ఆది దేవుడికి దండం పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు. కానీ ప్రతి నిమిషం నీ ఫోటోను చూసుకుంటూ నిన్నే ఆరాధిస్తున్నాడు. వాళ్ళు వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉండాలంటే వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా. మా ఆదిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే అనుకుంటున్నాను. ఇదిగో మా ప్రసాదం. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తానంటీ. వస్తాను. సరే. నీ అమ్మగారికి నేను చెప్పిన విషయం చెప్పమ్మా.
అది మీ నాన్నగారు నీకోసం వెయిట్ చేస్తున్నారు. పద. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? పద, భోజనానికి రారా. అది ఏమైందిరా? కళ్ళల్లో ఆ నీళ్ళేంట్రా? మనసులోని కోరిక కళ్ళల్లో కన్నీరైపోయింది నాన్న. మొన్నటి వరకు నాకు ఆవేశం తప్ప ఆశకు అర్థం తెలీదు. ప్రతీకారం తీర్చుకోవటం తప్ప ప్రేమంటే ఏంటో తెలీదు. ఇంతవరకు నాకు ఇది కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. ప్రేమంటే ఏంటో తెలుసుకున్నాను. నా ప్రేమ ఫలిస్తుందని ఆశపడ్డాను. నేను ప్రేమించిన అమ్మాయి నా సొంతం కావాలని కోరుకున్నాను. సిరికి పెళ్ళైపోయిందమ్మా. నేను తప్పు చేశానని ఎన్నోసార్లు మీరు నా మీద కోప్పడ్డారు నాన్న. సిరిని ప్రేమించే విషయంలో నేను తప్పు చేయలేదు నాన్న. నేను చాలా దురదృష్టవంతుడిని. ఎన్నిసార్లు తిట్టినా ధైర్యం ఉన్న మగాడంటే నా కొడుకేనని లోపల సంతోషించేవంట. నీ వల్ల మా ఆది చాలా మంచివాడుగా మారాడు. నీకు పెళ్ళైన విషయం తెలిసిన తర్వాత వాడు పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడు. వాడు ఏమైపోతాడేమో అని నాకు భయంగా ఉందమ్మా. వాడిని ఆ దేవుడే రక్షించాలి.